Hi guys, I'm Lokesh. In ethics, second question: relationship between ethics and law. First point: law and ethics both have same objective for guiding human behavior for leading a civilized social life. సో ఇదేంటంటే లా అండ్ ఎథిక్స్ బోత్ కొన్ని ఆబ్జెక్టివ్స్, వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటంటే మన హ్యూమన్ బిహేవియర్ని బెటర్మెంట్ చేసి ఒక సివిలైజ్డ్ లైఫ్లో, సోషల్ లైఫ్లో అందుపరచడం. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ అందరము అయితే ఇప్పుడైతే సివిలైజ్డ్ అంటే ఒక సొసైటీలో వచ్చి బతుకుతున్నాము. సో ఆ సొసైటీలో ఏంటంటే అందరికీ లాస్ అండ్ ఎథిక్స్ ఉండడం వల్ల అందరూ ఆల్మోస్ట్ పెద్ద తప్పులు ఏం చేయకుండా, సో అందరూ ఒకేలాగా పక్క పర్సన్ని హార్మ్ చేయకుండా అలాగా ఆ సివిలైజ్డ్ సోషల్ లైఫ్లో సో ఇరుగు పొరుగు వాళ్ళతో మంచిగా ఉంటూ అలా లీడ్ చేయడానికి లా అండ్ ఎథిక్స్ హెల్ప్ అవుతుంది. వాటి అబ్జెక్టివ్స్ ఎవరిని హర్ట్ చేయకూడదు అండ్ మంచిగా లైఫ్ని లీడ్ చేయడానికి ఎలా లీడ్ చేయాలని చెప్పడమే లా అండ్ ఎథిక్స్ ఒక అబ్జెక్టివ్స్. సో సెకండ్ పాయింట్ చూసుకున్నామంటే బోత్ విల్ స్పెసిఫై వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్, బట్ లా రెఫర్స్ టు సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ ఆర్ ఎన్ఫోర్స్డ్ బై గవర్నమెంట్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ బ్రీచ్ ఆఫ్ దెమ్ దే వుడ్ బి పనిషబుల్. సో ఇదేంటంటే బోత్ ఏది లా అండ్ ఎథిక్స్ రెండు కరెక్ట్గానే, ఏది కరెక్ట్ ఏది తప్పని చెప్తుంది. కాకపోతే లా చెప్పినవి కానీ మనం పాటించకపోతే మనము పనిషబుల్ అవుతాం. లైక్ ఏదైనా ఫైన్ వేయడం కానీ లేకపోతే సెంటెన్స్ చేయడం కానీ అలా జరుగుతుంది. కాకపోతే ఎథిక్స్ అనేది ఈచ్ పర్సన్కి ఉన్న ఇండివిజువల్. సో అదేంటంటే ఒక పర్సన్కి ఎథికల్ వాల్యూస్ లేకుండా ఉంటే తను లాలో చెప్పిన విషయాలకు ఆపోజిట్గా కూడా చేయొచ్చు. కాకపోతే గవర్నమెంట్కి దొరకకుండా అలా చేయడం వల్ల అది కరెక్ట్ అయిపోదు. ఇట్స్ అగైన్స్ ఎథికల్. Third one, however, on the other hand, ethics are also a set of norms which will guide our internal behavior and judgments at the time of decision making. సో ఇదేంటంటే ఎథిక్స్ మన ఒక బిహేవియర్ ఉంటుంది. సో సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక లా అనేది పక్క వాళ్ళు ఎలా చేస్తున్నారు అంటే మనల్ని ఎవరైనా చేస్తున్నారా అని నడుచుకోవడం, దానికి లా అంటే లాలో చెప్పినట్టు నడుచుకుంటాం మనము. కాకపోతే ఎథిక్స్ అనేది ఏంటి, మనం ఎవరు చూడకపోయినాను మనం ఎలా ఉంటామో మంచిగా ఉండడమే ఎథిక్స్. సో అది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, law applies uniformly to all, whereas ethics vary from person to person and they also change more frequently than laws. సో ఇదేంటంటే లా వచ్చి ఒక కంట్రీలో ఉన్న ప్రతి మనిషికి అందరికీ కరెక్ట్గా ఈవెన్గా వర్తిస్తుంది. ఎవరు తప్పు చేసినా అందరికి కరెక్ట్గానే. సో ఎథిక్స్ అయితే అలా కాదు. ఎథిక్స్ అనేది సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ వచ్చి ఒక పర్సన్ టు పర్సన్కి మారిపోద్ది. ఒక పర్సన్ కొన్నిటిని కరెక్ట్ అని నమ్మచ్చు, కానీ అదే కరెక్ట్ అని నమ్మిన పర్సన్ ఇంకో పర్సన్కి సరిగ్గా కరెక్ట్ కావు, తప్పు అని అనిపించచ్చు. అది తప్పు అనిపించినంత మాత్రాన అవి అగైన్స్ట్ లా ఏం కాదు. ఇట్స్ జస్ట్ ఎథికల్ ప్రిన్సిపల్స్ అంతే. సో అది ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్, ద రిలేషన్షిప్ బిట్వీన్ లా అండ్ ఎథిక్స్ ఈస్ కాంప్లెక్స్ వన్. Law are representative of ethics from time to time and have been shaped by what is considered as being ethical. సో ఇదేంటంటే లా అండ్ ఎథిక్స్ ఉన్న రిలేషన్షిప్ కొంచెం కాంప్లెక్స్. లైక్ మనము దానికి ఏంటి అని అర్థం చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే లా అండ్ ఎథిక్స్కి జస్ట్ స్లైట్ లైన్ డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే ఒక కొన్ని ప్రిన్సిపల్స్ అందరికీ ఈవెన్గా ఎవరైనా సరే వాళ్ళకి వర్తిస్తే అది లా. ఎథిక్స్ అది కొందరికి వర్తించవచ్చు, కొందరికి వర్తించకపోవచ్చు. అంత మాత్రానికి అది అగైన్స్ట్ లా ఏం కాదు. సో లా అనేది పనిషబుల్ అఫెన్స్ అగైన్స్ట్ లా అనేది. ఎథిక్స్ అనేది అగైన్స్ట్ అఫెన్స్ లేకపోతే పనిషబుల్ అఫెన్సెస్ అలాంటివి ఏం కావు. ఇట్స్ జస్ట్ ప్రిన్సిపల్స్. సో నెక్స్ట్ దాంతో చూసుకున్నామంటే లా ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎథిక్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో కొన్ని రోజులకు ముందు ఎవరైతే ఎథిక్స్ని అన్ని కొన్ని ప్రిన్సిపల్స్ని అందరికీ ఫాలో అవుతాయి అని అనిపిస్తుందో వాటిని లాగా తీసుకొచ్చారనమాట. సో లా అనేది ఎథిక్స్లో ఉన్న ప్రిన్సిపల్స్ని నార్మ్స్గా తీసుకురావడం లా. సో సిక్స్త్ పాయింట్, based on the above information we can say that laws are not just sufficient to promote an ethical behavior of an individual in the society. Even with laws, some unethical practices like corruption, violence against women etc. are still possible. సో ఇదేంటంటే మనము లా పెట్టినంత మాత్రాన అందరూ కరెక్ట్గా నడుచుకుంటారు అనేసి ఏం కాదు. కొందరు మనం దొరకకుండా తప్పులు చేయొచ్చు అని చెప్పేసి తప్పులు చేస్తూ ఉంటారు. అలాంటి తప్పులే కరప్షన్ అంటే బ్రైబ్ తీసుకోవడం కానీ, లేకపోతే పబ్లిక్కి పంచాల్సిన ఫండ్, పంచాల్సిన ఇన్ ద సెన్స్ మీన్స్ పబ్లిక్కి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాల్సిన ఫండ్స్లో ఏదైనా కొంత వాళ్ళు పర్సనల్ గెయిన్ కోసం తీసుకోవడం కానీ అలాంటిది. అండ్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్, డొమెస్టిక్ వైలెన్స్ అలాంటివి చేయడం అవంతా చేస్తున్నారు. సో అది సిక్స్త్ పాయింట్. సో ఇప్పుడు పర్సన్స్ అవి వైలెన్స్, డొమెస్టిక్ వైలెన్స్ అలాంటివి చేయకుండా ఉండాలంటే సో వాళ్ళకి ప్రిన్సిపల్స్ ఉండాలి, ఎథికల్ ప్రిన్సిపల్స్ ఉండాలి. సో ఎథికల్ వాల్యూ ఉండడం వల్ల వాళ్ళు ఎవరు చూడకపోయినాను మనము కరెక్ట్గా ఉండాలి అనేసి అనుకుంటారు. అందువల్ల అలాంటి అఫెన్సెస్ని ఆపేస్తారు. సో సెవెంత్ పాయింట్, therefore it is important for laws and ethics to go hand in hand by implementing the ethical values along with the laws for a successful growth of an individual or an organization. సో ఇదేంటంటే లా అండ్ ఎథిక్స్ ఒక పర్సన్కి రెండు లాలో ఏం చెప్పారన్న ఇది తెలిసి ఉండాలి, అలాగే అంటే ఎథిక్స్లో ఉన్న ప్రిన్సిపల్స్ వాల్యూస్ కూడా తను తెలుసుకొని ఉండాలి. లాలో ఏం చెప్పారు అని చెప్పేసి దాని ప్రకారం నడుచుకోవడం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎవరు ఉన్నా లేకపోయినా లాలో పాటించాలి. ఎథిక్స్ అనేది ఎవరు లేకపోయినాను అది తప్పేం కాదు, కాకపోతే
వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు సరిదిద్దుకొని కరెక్ట్గా ఉండడం ఎథిక్స్. సో ఒక పర్సన్ ఇండివిజువల్ అయినా ఆర్గనైజేషన్ అయినా మ్యూచువల్గా గ్రో అవ్వాలంటే ఆర్గనైజేషన్కి బై ఇండివిజువల్కి ఇద్దరికి లాస్ ఉంటాయి. ఆ లాస్ని పాటిస్తూ అండ్ ఈథికల్ ప్రిన్సిపల్స్ని కూడా పాటిస్తూ ఏది కరెక్ట్ ఏది చెడుపు అనేసి ఆలోచించి దాని ప్రకారం డెసిషన్స్ తీసుకుంటే వాళ్ళ గ్రోత్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. సో ఈ యొక్క 7 పాయింట్స్ అయితే ఇచ్చాను నేను. ఈ యొక్క 7 పాయింట్స్లో మనకి ఏది ఈజీ గుర్తుపెట్టేసుకున్నామంటే పైన ఉన్న పాయింట్స్ ఈజీగా ఎగ్జామ్లో రకరకాల రాసేయచ్చు. సో ఫస్ట్ పాయింట్ చూసుకున్నామంటే సేమ్ అబ్జెక్టివ్. సో లా అండ్ ఎథిక్స్కి సేమ్ అబ్జెక్టివ్ ఉంటుంది. ఏంటంటే మన హ్యూమన్ లైఫ్ని బెటర్ చేయడానికి, సివిలైజ్డ్గా పెట్టడానికి. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ స్పెసిఫై చేస్తుంది ఏది కరెక్ట్ ఏది రాంగ్ మనం డెసిషన్స్ తీసుకునేటప్పుడు. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ సెట్ ఆఫ్ నార్మ్స్. సో ఇదేంటంటే లాలో చెప్పిన నార్మ్స్ని కానీ మనము అగైన్స్ట్ పాటించామంటే అవి అగైన్స్ట్ లా కాబట్టి పనిషబుల్ అఫెన్సెస్ ఉంటుంది. ఆ పనిషబుల్ అఫెన్సెస్కి లైక్ ఏదైనా పనిష్మెంట్ రావడం కానీ లేకపోతే ఫైన్స్ చేయడం కానీ అలా ఉంటుంది. ఫోర్త్ పాయింట్ అప్లైస్ యూనిఫామ్లీ. సో లా వచ్చి అందరికి కంట్రీలో ఉన్న ప్రతి పర్సన్కి ఈచ్ పర్సన్కి సేమ్. వేరస్ ఎథికల్స్ వచ్చి ఒక పర్సన్కి ఒకలా ఉంటుంది, ఇంకో పర్సన్కి ఇంకోలా ఉంటుంది. ఫిఫ్త్ పాయింట్ రిలేషన్షిప్. సో లా అండ్ ఎథిక్స్ ఉన్న రిలేషన్షిప్ కాంప్లెక్స్ వన్. సో కొంచెం చాలా స్లైట్ తేడా మాత్రమే ఉంటుంది. సిక్స్త్ పాయింట్ నాట్ జస్ట్ సఫిషియెంట్. జస్ట్ లాస్ వరకు మనం పెట్టడం వల్ల సరిపోదు. సో ఒక పర్సన్ కరెక్ట్గా ఉండాలంటే తనకి ఎథికల్ ప్రిన్సిపల్స్ కూడా ఉండాలి. అది సో రెండు లా అండ్ ఎథిక్స్ రెండు ఉండాలి ఒక పర్సన్కి. సో సెవెంత్ పాయింట్ అదే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో ఒక పర్సన్కి లాను ఉండాలి, దాంతోపాటు ఎథిక్స్ ఉండాలి. అప్పుడే ఒక పర్సన్ కరెక్ట్గా ఉండగలడు, గ్రో అవ్వగలడు. సో అది గైస్, థ్యాంక్ యూ.